ఒకసారి టెస్ట్ చేస్తాను, దాన్ని బట్టి టాబ్లెట్స్ కూడా చేంజ్ చేస్తాను. అలాగే డాక్టర్. ఓకేనమ్మా. ఆగు సంధ్య. ఎక్కడికి వెళ్తున్నావు? మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ప్లీజ్ సంధ్య, నువ్వేదో తేడాగా కనిపిస్తున్నావు అని అడుగుతున్నాను. ఒంట్లో బాగోకపోతే ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఎందుకు? బయటికి వెళ్తే మీ డబ్బు ఖర్చు చేస్తానని భయమా? డబ్బు గురించి నేనెప్పుడు పట్టించుకోనని నీకు తెలుసు కదా. మరెందుకు ఆపుతున్నారు? నన్ను వెళ్ళనివ్వండి. లేదు సంధ్య, నీ టెంపరేచర్ చెక్ చేసే వరకు నిన్నెక్కడికి వెళ్ళనివ్వను. నీ కళ్ళు లోపలికెళ్ళాయి, మొహాన్ని మాస్క్తో కవర్ చేస్తున్నావు. మాస్క్ ప్రతి ఒక్కరూ పెట్టుకుంటున్నారు. అందరూ పెట్టుకుంటారు, కానీ నువ్వు ఎప్పుడు ఇంట్లోంచి పెట్టుకుని వెళ్ళలేదు కదా. చూడండి, మీరేం చేసినా నేను వెళ్తాను. కనీసం ఎక్కడికి వెళ్తున్నావో చెప్పేళ్ళు. మీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చూసారా బాబు దాని పొగరు ఎలా పిచ్చి పట్టినట్టు చేస్తుందో. తను వదలొద్దు. ఒక రూమ్ లో పడేసి తాళం వేసి టైం కింద పడేస్తే మనం చెప్పినట్టు చేస్తుంది. నిజంగానే బాబు, సంధ్య కాళ్ళు చేతులు విరగ్గొట్టి మీ ముందు పడేస్తాను. మీరేం చేసుకుంటారో మీ ఇష్టం. తిడతారో కొడతారో మీ ఇష్టం. నేను సంధ్య మీద చేయి చేసుకోలేను అత్తయ్య. తను చాలా మంచిది. అసలు ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావడం లేదు. తను ఇలా చేయటానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అదేంటో తెలుసుకుంటానా? ఇంత మంచి అల్లుణ్ణి మన కూతురు చేజేతులారా దూరం చేసుకుంటుంది. తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంటుంది. అసలు దేవుడు ఈ సంధ్యను ఎందుకిలా మార్చాడో అర్థం కావట్లేదు. బంగారం లాంటి బిడ్డ ఇలా మారిపోయింది ఏంటండి? ఇది ఇలా చేస్తే వీళ్ళ కాపురం నిలబడుతుందా? ఏదో ఒక రోజు నాకు డైవర్స్ ఇవ్వమని అల్లుడు గారు అడుగుతారేమోనని నాకు భయంగా ఉందండి. సంధ్య ప్రవర్తనతో విసుగు చెందితే ఎవరైనా ఏం చేస్తారు? విడాకులే ఇస్తారు. అలా ఇస్తేనైనా సంధ్యకి గుణపాఠం అవుతుంది. గుణపాఠం కోసం కాపురాన్ని కూల్చుకోవడం తప్పు కదండి. ఆ బుద్ధి దానికి ఉండాలి. తల్లిదండ్రులుగా మనం చాలాసార్లు చెప్పి చూసాం, వినట్లేదు. దాని కర్మకి వదిలేయి. రామలక్ష్మి, జాగ్రత్త. ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి. రే ఆనంద్, రామలక్ష్మిని ఎటో పంపించినట్టున్నావు. అది డాడీ,
చిన్న పని మీద బయటికి వెళ్ళింది. అదేట్రా, ఇంటికి గెస్ట్ ని పిలిచి అలా ఎలా వెళ్ళింది? అంటే కాస్త అర్జెంట్ పని ఉందని మమ్మీ. అంత అర్జెంట్ ఏంట్రా? వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి బామ్మగారు కింద పడ్డారని చెప్పారు. అవునా? ఇప్పుడు ఎలా ఉందంట? పద మనము వెళ్ళి చూద్దాం. డాడీ, మీరు ఇలా టెన్షన్ పడతారని రామలక్ష్మి చెప్పొద్దు అని చెప్పింది. అది కాదురా. డాడీ, చాలా మైనర్ది, అంత టెన్షన్ పడాల్సిన పని లేదు. ఏమండి, కావాలంటే మనం ఈవినింగ్ వెళ్ళి చూద్దాం. మన కోసం ఆకాష్ ఎదురు చూస్తున్నాడు. రే ఆనంద్, పద. ఏంట్రా ఆనంద్, నీ వైఫ్ని తీసుకొస్తానని చెప్పి ఎటో వెళ్ళిపోయావు? ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? అంతా ఫైన్ రా. మరి మీ వైఫ్ ఏదిరా? ఇంతవరకు పరిచయం చేయలేదు. కాస్త అర్జెంటుగా బయటికి వెళ్లాల్సి వచ్చింది. హోప్ యు అండర్స్టాండ్. నో ప్రాబ్లం రా. నన్ను అవాయిడ్ చేయాలని వెళ్ళలేదు కదా, మరి నాకెందుకు ప్రాబ్లం? అది కాకుండా నా కోసం ఎన్నో రకాల వంటలు చేశారు. ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ రా. థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్. అన్నయ్య, వదిన ఇక్కడ లేకపోతే ఏంటి? నీ ఫోన్లో వదిన ఫోటో ఉంది కదా, చూపించేసే సరిపోతుంది. కరెక్ట్గా చెప్పేవా లక్య? ఫోన్ పైన ఛార్జింగ్లో పెట్టాను. రే, ఇప్పుడు పైకేం వెళ్తావులేరా? భోంచేద్దాం రా. పద ఆకాష్, పద. పద. రే ఆనంద్, నా కోసం ఇన్ని చేయడం అవసరమా? అదేంట్రా, రాక ఇండియాకి వచ్చావు. వచ్చిన దగ్గర నుంచి హోటల్ ఫుడ్డే. ఈ రోజైనా హోమ్ ఫుడ్ తిను. తిన్నాక చాలా నచ్చాయనుకో, ఎప్పుడు ఇక్కడికి వస్తాను, జాగ్రత్త. హాయిగా ఉండొచ్చు ఆకాష్, ఏం ప్రాబ్లం లేదు. అలేఖ్య, నువ్వు కూడా కూర్చో. మీకు సర్వ్ చేయడం కష్టం అవుతుంది. మాకు ప్రత్యేకంగా సర్వ్ చేయాల్సిన పని లేదు. మాకు చేతులున్నాయి, మేము పెట్టుకొని తింటాం. కూర్చోవాలెక్యా. పర్వాలేదు డాడీ, నేను మమ్మీ తర్వాత తింటాం, మీరు తినండి. ఏంటా అండి, 1 వీక్ది మొత్తం 1 డేలో తినిపిస్తున్నారు? అసలే కర్రీస్ సూపర్ ఉన్నాయనుకోండి, తింటుంటే అలా లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఏరా, ఎంతైనా నువ్వు లక్కీ ఫెలోవిరా. ఇంత బాగా వంట చేసే వైఫ్ దొరికింది. తన వంటలు నువ్వు టేస్ట్ చేసావు, కానీ తనను చూడలేకపోయావురా. తొందరలోనే తనని మీ ఇంటికి తీసుకొస్తాను. ఆల్వేస్ వెల్కమ్ రా. అప్పుడు మా ఇంట్లో గ్రాండ్గా భోజనం ఏర్పాటు చేస్తాను. అప్పుడు అందరూ రావాలి. ష్యూర్ రా. మా అమ్మకి హార్ట్ స్ట్రోక్ వస్తే హాస్పిటల్కి తీసుకొచ్చారంట.
రే ఆనంద్, నిజంగా ఏ ప్రాబ్లం లేదుగా? మీ వైఫ్ ఒకదాన్నే పంపించావు. ఈ షీ విల్ బి ఓకే? షీ విల్ బి ఫైన్ రా. వాళ్ళ బామ్మకి చిన్న ప్రాబ్లం, అందుకే వెళ్లాల్సి వచ్చింది. డాడీకి తెలిస్తే కంగారు పడతారని చెప్పకుండా వెళ్ళింది. బామ్మ అంటే గ్రానీ కదా? ఆ, అవును. వంటలు సూపర్గా ఉన్నాయిరా. థ్యాంక్ యూ రా. సరేదా. సంధ్య, నువ్వు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. నీ కండిషన్ చాలా సీరియస్గా ఉంది. డాక్టర్ గారు, కొన్ని రోజులు టైం ఇవ్వండి. నేను చక్కదిద్దాల్సిన పనులు చాలా ఉన్నాయి. కానీ నీకంత టైం లేదు సంధ్య. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇంతకు ముందిచ్చిన మెడిసిన్స్ నీ బాడీలో పనిచేయడం లేదు. ఇంకా డోస్ పెంచాలి. డాక్టర్ గారు, ఎంత హై డోస్ అయినా పర్వాలేదు, నేను ఇంట్లో వేసుకుంటాను. సంధ్య, ఇవి నువ్వు అనుకునే కోల్డ్ ఫీవర్ టాబ్లెట్స్ కావు. చాలా హై డోస్ ఉన్న సెడేటివ్స్. వీటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అసలు నువ్వు కళ్ళు తెరిచి చూడలేవమ్మా. ఏం చేసినా నేను ఎక్కువ కాలం బ్రతకనని నాకు తెలుసు డాక్టర్. చివరి రోజుల్లో ఇలా స్ట్రాంగ్ టాబ్లెట్స్ వేసుకుని బయటికి పరిమితం కాలేను. ఏం చేసైనా సరే నా భర్త జీవితాన్ని నిలబెట్టాలి. తను నన్ను మర్చిపోవాలి. మా పేరెంట్స్కి ఒక మంచి ప్లేస్ చూడాలి. అంతే. నువ్వు చాలా గ్రేట్ సంధ్య. చనిపోయే ముందు ఎవరైనా వాళ్ళ గురించి ఆలోచిస్తారు, కానీ నువ్వు మీ పేరెంట్స్, నీ హస్బెండ్ అని ఆలోచిస్తున్నావు. మా పేరెంట్స్ నాకు జన్మనిస్తే ఆయన నాకు పునర్జన్మనిచ్చారు. నాకు వాళ్ళందరూ ముఖ్యమే. అందుకే డాక్టర్, మిమ్మల్ని వేడుకుంటున్నాను, ఆ టాబ్లెట్లు రాసివ్వండి డాక్టర్, ప్లీజ్. రాస్తాను సంధ్య, కానీ ఫస్ట్ టైం మాత్రం ఖచ్చితంగా మా అబ్జర్వేషన్లో ఉండాలి. ఒక 2 hours నువ్వు ఎక్కడికి కదలటానికి వీల్లేదు. అలాగే అలాగే డాక్టర్, అలాగే డాక్టర్. నెమ్మదిగా పడుకోమా, మెల్లగా.
switched off. Please try again later. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఏంటో. మావయ్యకి ఫోన్ చేస్తే సిచ్యువేషన్ ఏంటో తెలుస్తుంది. రామలక్ష్మి, బామ్మకి ఎలా ఉంది? అవుట్ ఆఫ్ డేంజర్ అండి. నాన్న కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు కాబట్టి ఏం ప్రాబ్లం అవ్వలేదని డాక్టర్ చెప్పారు. పోనీలే, బామ్మ బాగుంటే చాలు. ఐసీలోకి వెళ్ళి చూశానండి. ఇంకా కాన్షియస్లో లేదు కానీ హార్ట్ రేట్, బీపీ అన్నీ నార్మల్గా చూపిస్తున్నాయి. ఫస్ట్ టైం హార్ట్ స్ట్రోక్ కాబట్టి ఏం కాదన్నారు. ఏంటి, బామ్మ గారికి హార్ట్ అటాకా? డాడీ, మీరేం కంగారు పడకండి. బామ్మ బాగానే ఉన్నారంట. మరి మధ్యాహ్నం నువ్వేంట్రా అలా చెప్పావు? కింద పడిందని చెప్పాడమ్మా. అది కాదు మావయ్య, మీరు టెన్షన్ పడతారని చెప్పలేదు మావయ్య. కానీ అంత ఆరోగ్యంగా ఉండే పిన్ని గారికి అలా స్ట్రోక్ ఎలా వచ్చింది? అది నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. బావని అడిగితే ఏం చెప్పట్లేదు. వయసు వస్తున్న కొద్దీ చాలా ఆలోచిస్తూ ఉంటారమ్మా. ఏం టెన్షన్ పెట్టుకుందో ఏంటో. అత్తయ్య, బాబు పడుకున్నాడా? వాడికిప్పుడు ఈ నానమ్మతో పనేంటమ్మా? కొత్తగా మేనత్త దొరికింది కదా, తానే తినిపించాలట, తానే స్నానం చేయించాలట. మామూలు అల్లరి చేయట్లేదు. వాడితో అలాగే ఫుల్ బిజీ రామలక్ష్మి. పోనీలేండి, తను హ్యాపీగా ఉంటే చాలు. అత్తయ్య, ఇప్పటికే బాగా లేట్ అయింది, మీరు వెళ్ళి పడుకోండి. సారీ అండి, మీ ఫ్రెండ్ వస్తే నేను కనీసం హలో అయినా చెప్పకుండా వెళ్ళిపోయాను. ఇట్స్ ఓకే రామలక్ష్మి, దానికి సారీ ఎందుకు? నీ ప్లేస్లో ఎవరున్నా అంత టెన్షన్లో ఎవరికైనా థాట్ రాదు. వాణ్ణి మళ్ళీ ఎప్పుడైనా కలవచ్చు. నువ్వు కలవకపోయినా నువ్వు చేసిన వంటల్ని తెగ పొగిడాడనుకో. కానీ పాపం బామ్మకు బాలేదనేసరికి నేను చాలా బాధపడ్డాను. ఎప్పుడు చాలా సరదాగా ఉండేది. అవునండి, అలాంటి బామ్మకి హార్ట్ స్ట్రోక్ ఎందుకు వచ్చుంటుందో అర్థం కావట్లేదు. బావ ఏదో దాస్తున్నాడు. సంధ్య బావల మధ్య ఏదో గొడవలు జరుగుతున్నాయని సంధ్య ఫాదర్ ఈ ఇన్సిడెంట్కి ముందే నాకు ఫోన్ చేసి చెప్పాడు. అవునా? పోనీ చైతన్యకి ఇప్పుడే ఫోన్ చేసి నేను కనుక్కుంటాను. అయ్యో ఆగండి, ఇది బావని అడగకూడదు. సంధ్యని అడిగితేనే తెలుస్తుంది. సర్లే రామలక్ష్మి, ఇవన్నీ రేపు మార్నింగ్ అయినా మాట్లాడుకోవచ్చు. నువ్వు ఫ్రెష్ అయ్యరా, ఫోన్ చేద్దాం. పద. బాబు, ఎందుకైనా మంచిది చెరోవైపు వెళ్ళి వెతుకుదావా? వెళ్ళి చాలాసేపు అయింది. అసలు ఎక్కడికి వెళ్ళినట్టు, ఏం చేస్తున్నట్టు? మీరు ఇంట్లోనే ఉండండి అత్తయ్య, నేను వెళ్ళి చూసొస్తాను. ఆ మనిషికి చీకటైంది కూడా తెలియటం లేదా? ఫోన్ చేస్తే ఎత్తదో, ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడతారన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు. మావయ్య, తన ఏ పరిస్థితిలో ఎలా ఉందో మనకు తెలియదు కదా. నేను వెళ్ళి చూసొస్తానులేండి.
సంధ్య ఎక్కడికి వెళ్ళావు? ఇంత లేట్ ఎందుకైంది? ఇంట్లోకి రావాలా వద్దా? అది కాదు సంధ్య, ఇంత లేట్ అయ్యేసరికి అందరం టెన్షన్ పడ్డాం. టెన్షన్ ఎందుకు? నేనేమైనా చిన్నపిల్లనా? ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావని ప్రశ్నలేంటి? నా మానాన నన్ను బ్రతకనివ్వరా? నీకోసం ఎవరూ ఏమీ తినకుండా ఉన్నాం సంధ్య. నీకోసమే ఎదురు చూస్తున్నాం. నా కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి ఆకలిగా ఉంటే వాళ్ళు భోంచేయండి. నాకు ఆకలిగా అనిపించినప్పుడే నేను తింటాను. మీతో కలిసి తినడం నా వల్ల కాదు. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి ఆకలి వాళ్ళది, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. ఎందుకు అనవసరంగా ఒకరి కోసం ఒకరు ఎదురు చూడడం? టైం వేస్ట్ తప్ప. అసలు నువ్వు ఆడదానివేనా? భర్తకి చెప్పకుండా బయటికి వెళ్లాల్సిన అవసరం నీకేంటి?